నమస్కారం. ప్రజా టీవీకి స్వాగతం. నేటి ముఖ్యాంశం. కదిరి రూరల్ సర్కిల్ పరిధిలోని నంబల్పూలకుంట మండలం తూర్పు నడింపల్లి గ్రామ పరిసరాల్లో పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్న 28 మంది పేకాట రాయుళ్లను నంబల్పూలకుంట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 3,25,000 రూపాయల నగదు, ఫోన్లు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు కదిరి రూరల్ సిఐ వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు. వారిపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా కోడి పందాలు, పేకాట స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం చట్టరీత్యా నేరమని, అలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎవరైనా చేపట్టినా, ప్రోత్సహించినా ఉపేక్షించేది లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుడ్ మార్నింగ్ అండి. కదిరి రూరల్ సర్కిల్ పరిధిలో నంబల్పూలకుంట మండలంలో నిన్నటి దినము తూర్పు నడింపల్లి గ్రామ పొలాలలో పేకాట ఆడుతున్న 28 మందిని మా ఎస్పీ గారు మాధవరెడ్డి సారు ఆదేశాల మేరకు మా ఏఎస్పీ శ్రీలత మేడం డైరెక్షన్లో మా స్పెషల్ పార్టీ, మా ఇంటికుంట పోలీసులు అందరం కలిసి కూడా పోయి రైడ్ చేసి 28 మంది జూదర్లని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 3,24,900 రూపాయలు, 14 బైకులు, 20 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. అందరినీ కూడా యాజ్ పర్ చట్ట ప్రకారం వీళ్ళని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. అదే ఈ దూరంలో ప్రజలందరికీ కూడా పోలీసు శాఖ తరఫున అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈ పండుగని ప్రజలందరూ ఆనందంతో అందరూ ప్రశాంతంగా చేసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈ పండుగ అంటేనే చాలా మందికి కోడి పందాలు ఆడవచ్చు, పేకాట ఆడవచ్చు, ఈ విధంగా చేసుకోవచ్చు అనేది ఇవన్నీ కూడా హైకోర్టు కూడా నిషేధించడం జరిగింది. కాబట్టి ఇలాంటి అసాంఘిక కార్యక్రమానికి ఎవరైనా పాల్పడినా, ఇలాంటివి ఎవరైనా ప్రోత్సహించినా వాళ్ళందరిపైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకొని పడతాయని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను.